వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగుతుంది. పోలీసులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సెక్షన్లలో మార్పులు చేశారని బీఆర్ఎస్ లీగల్ టీం ఆరోపణలు చేసింది. సిపిని కలిసేంత వరకు కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకురావద్దంటూ గులాబీ నేతలు విజ్ఞప్తి చేశారు. తర్వాతనే వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించాలని కోరారు. సుబేదారి పోలీస్ స్టేషన్కు వచ్చిన కౌశిక్ రెడ్డి భార్య కౌశిక్ రెడ్డితో మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎస్కు బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటుండటంతో ఉద్రిక్తంగా మారింది. కాగా గ్రానైట్ వ్యాపారి మనోజ్ను బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమ్నాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి, కౌశిక్ రెడ్డి అరెస్టుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే. తను హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలానికి సంబంధించి వంగపల్లి అనే గ్రామం ఉంది. ఆ యొక్క గ్రామంలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించాడంటూ మనోజ్ రెడ్డి భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. ఆ క్యాష్ పిటిషన్ తర్వాత ఇది ఏప్రిల్ నెల వరకు అరెస్ట్ చేయొద్దని ఆ యొక్క హైకోర్టు గైడ్ లైన్స్ ఇస్తుంది. ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క జూన్ నెలలో అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా అర్ధరాత్రి పోలీసులు, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి హనంకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి హైడ్రామా నడిచిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి కార్యకర్తలు కానీ లేకుంటే బంధువులు కానీ పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పెద్ద హంగామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కూడా కొంత ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్న కార్యకర్తలను మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జిల్లా అధ్యక్షుడు, తర్వాత స్థానిక నాయకులు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటారు. లీగల్ సెల్ టీం కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ చేరుకొని ఆ పోలీస్ స్టేషన్ లో లేకుంటే సిపిని కలిసేందుకు మాత్రం వీళ్ళు వారి ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మా యొక్క భర్తను బెదిరింపులు చేసి చంపుతామని అనడంతో కేసు నమోదు చేశాం సుబేదారి పోలీస్ స్టేషన్ లో. దానికి సంబంధించి ఇది కోర్టు పరిధిలో ఉంది. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని నిమిషాల మట్టుకు ఎంజిఎం కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తము మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ ఎంఎం కోర్టులో ప్రవేశపెట్టనుంది. కానీ థర్డ్ ఎంఎం జడ్జి అందుబాటులో లేకపోవడంతో కాజీపేట రైల్వే సంబంధించిన సుష్మిత దగ్గర ప్రవేశపెట్టనున్నారు. థర్డ్ ఎంఎం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో థర్డ్ ఎంఎం ఉంది. థర్డ్ ఎంఎం ఆ యొక్క జడ్జి అందుబాటులో కౌశిక్ రెడ్డిని రైల్వే కోర్టుకైతే
హాజరుపరచనున్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ఖమ్మం జైలుకు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఈ యొక్క పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని అయితే కాజీపేట రైల్వే స్టేషన్ కు తరలించారు. ఖచ్చితంగా అక్కడి నుండి నేరుగా ఖమ్మంకి అయితే తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ కార్యకర్తలు ఎక్కడన్నా అడ్డుకునే క్రమంలో ఉంటే ఖచ్చితంగా వారిని కూడా అరెస్టు చేసి, లేకుంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందంటూ ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ శాంతి భద్రతలకు ఆటంకం కల్పిస్తే ఎవరైనా పర్లేదు, ఖచ్చితంగా వారి మీద కూడా మేము కేసులు నమోదు చేసేందుకైతే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను లేకుంటే భయభ్రాంతులకు చేసి కార్యకర్తలను లేకుంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా తనను అర్ధరాత్రి తీసుకురావడం అయితే కొంత చాలా బాధాకరం. ఇది కావాలనే చేస్తున్నారు అనేది అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే దీని మీద స్పందిస్తున్నారు. అయితే కోర్టులో ఎంత సమయంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది సాల్మన్? ఇప్పుడు ఎంఎం నుంచి వైద్య పరీక్షల అనంతరం అంటే ఖచ్చితంగా అనంకొండ కోర్టులో హాజరుపరచాలి. అక్కడ థర్డ్ ఎంఎం జడ్జి అందుబాటులో లేకపోవడంతో అక్కడ నుండి నేరుగా దానికి ఇన్ఛార్జ్ గా ఉన్న రైల్వే కోర్టు జడ్జి ఆ యొక్క జడ్జి ముందు ప్రవేశపెట్టడానికైతే ఎంజిఎం నుంచి తరలించారు. ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి కార్యకర్తలు అడ్డుకున్నా వారిని ఛేదించి లేకుంటే వారిని కూడా అరెస్టు చేసి ఒక కౌశిక్ రెడ్డిని అయితే కాజీపేట రైల్వే కోర్టులో అయితే హాజరుపరిచి ఇక్కడ నుండి నేరుగా ఖమ్మం జైలుకు తరలించేందుకైతే పోలీసులు అన్ని సిద్ధం చేసినట్టు అయితే మనకు సమాచారం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి రావడం ఏమైనా జరిగిందా? అక్కడ ఉద్రిక్తత ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర సుడిగాలి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ యొక్క వాహనానికి ఎదురుపడి అక్కడ ధర్నా చేశారు. పోలీసులు కూడా వారిని లాక్కొని లేకుంటే వారిని అరెస్టు చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేశారు. కొన్ని సెక్షన్లు మార్పులు చేశారంటూ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు లేకుంటే లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా దీన్ని ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్ రాకుండా, ఎందుకంటే రేపు ఆదివారం కనుక ఈ యొక్క శనివారం రోజు ముందస్తుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే కాంగ్రెస్ నాయకులు ఇది కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే ఆ కౌశిక్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ముందు శంషాబాద్ లో కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఇది రేవంత్ రెడ్డి కుట్ర లేకుంటే వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి సీతక్క, కడియం శ్రీహరి, నాగరాజు ఈ యొక్క మనోజ్ రెడ్డికి బినామీగా ఉన్నారు, అందుకే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అయితే ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ నాన్ బెయిలబుల్ రేపు ఆదివారం కనుక కోర్టుకు సెలవు ఉంటది కనుక ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఇది కొన్ని చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు లీగల్ సెల్ నాయకులు అయితే చెప్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.